అంటే చెరువుల తెల్లపులో 3 చెరువులు సార్. మేల చెరువు సార్ మొత్తం ఆ 3 చెరువుల సంబంధించిన వరద కాలువలన్నీ కబ్జాలైతున్నాయి సార్. మట్టి మొరాలు పోసేసి మట్టి పోసి మొత్తం కాలువలను మొత్తం కబ్జా చేస్తారు సార్. ఎక్కడండి? తెల్లాపూర్ సార్. చెక్ చేస్తారు. మొత్తం కాలువలను కబ్జాలు అయిపోయాయి సార్. ఇంతకుముందు కూడా ఇచ్చాను సార్. ఇంతకుముందు కాదు సార్ అన్నప్పుడు కూడా ఇచ్చాను నేను. రెస్పాండ్ ఏం లేదు సార్. నమస్తే, వెల్కమ్ టు తొలిదశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ వెంకటేష్. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ సంబంధించి ప్రభుత్వ చెరువులలో అక్రమంగా చెరువులకు నాలలకు సంబంధించి అక్రమంగా కబ్జాలు జరుగుతున్నాయంటూ స్థానిక నాయకులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వడ్డే నరసింహులు గారు సంగారెడ్డి కలెక్టర్ గారిని వినతిపత్రం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే నరసింహులు గారిని వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీ ప్రధానంగా మీరు కలెక్టర్ గారికి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు, మీ డిమాండ్ ఏంటి? తెల్లాపురంలో ఉన్న 3 చెరువులు, మేల చెరువు, వనం చెరువు, చెలికుంట, వీటితో పాటు తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొల్లూరు, వెలిమల, నాగలపల్లి ఇవన్నీ చెరువులు కూడా కబ్జాలు గురవుతున్నాయి. ఈ చెరువులతో పాటు ఏదైతే వరదకాలం ఉన్నాయో, వర్షాకాలంలో చెరువులకి ఇన్లెట్ కాలువలు ఉన్నాయో ఆ కాలువలు కూడా వరద కాలువలు మరి ఇంచుమించి ఇవన్నీ ఒక కాలువ నుంచి ఒక చెరువు నుంచి ఉండే ఈ గొలుచుకట్టు కాలువలు మరి అక్కడక్కడ మొరం పోసి ఆ వరదకాలం పూడ్చివేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ వరద కాలువలు మూసుకుపోతే రేపు చెరువులకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మరి వర్షాకాలంలో ఏదైతే చెరువుల మీద పెద్ద పెద్ద క్యాచ్మెంట్ ఏరియా ఉందో ఆ పెద్ద క్యాచ్మెంట్ ఏరియాల నుంచి వర్షపు నీరు వచ్చి వరద కాలువలో చేరి వరద కాలువ ద్వారా చెరువులకు వచ్చే నీరు దానివల్ల చెరువులు నింతాయి. కాబట్టి మరి ఇవాళ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం, చెరువుల మీద వరద కాలువ మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా మరి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఒకటి ఏమంటున్నామంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి కబ్జాదారుల మీద. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ మెదక్ జిల్లాలో ఎప్పుడైతే కలెక్టర్ మారి మళ్ళీ కొత్త కలెక్టర్ వస్తారో వచ్చిన కొత్త కలెక్టర్ కూడా 15 ఏళ్ళ నుంచి నేను ప్రతి కొత్త కలెక్టర్ కూడా నేను మెమరాండం ఇవ్వడం జరుగుతుంది చెరువుల మీద. మరి ఎక్కడ కూడా స్పందన లేదు. నేను ఇంచుమించు 10 ఏళ్ళ నుంచి కూడా ఈ చెరువుల మీద నీ వరదకాల మీద వినతి పత్రాలు ఇస్తున్నా కూడా ఈ కదలిక లేదు. అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసలు కదలిక లేదు. ఎక్కడైనా కాంప్లైంట్ వస్తే కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఇస్తే నామమాత్రంగా వచ్చిపోవడమే తప్ప ఎక్కడ కూడా వరద కాలువల గంటడు మట్టి తీసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఈ వరద కాలువలు కల్మారుగా అయితే భవిష్యత్తులో చెరువులు కూడా మనకు కనబడవు, చాలా ఇబ్బంది ఏర్పడతాయి. ఇప్పటికే గ్రౌండ్ వాటర్ కూడా 1000 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు భూమి తగ్గిపోయింది. కాబట్టి ఎంబడే వరద కాలువలు కాపాడాలని ఈ వరద కాలువల మీద మొరం పోసి మూసేసి ఏదైతే కబ్జాలకు తీసుకున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ వరద కాలువలు తెల్లపులో ఉన్న 3 చెరువుల వరద కాలువలు ఇన్ఫుడ్ కాలువలు, అవుట్ఫుడ్ కాలువలు, ఈ కాలువలను వరద కాలువలు కాపాడాలని నేను జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే మీరు పదే ఏ కలెక్టర్ గారు వచ్చినా రిప్రజెంటేషన్ జరుగుతుంది. మరి గతంలో ఇదే తెల్లపూర్ డివిజన్ సంబంధించి కూడా చెరువులు కబ్జాలు జరిగితే హైడ్రా వచ్చి దానికి రంగనాథ్ గారు వచ్చి హద్దులు బాధడం జరిగింది. సో దీంట్లో అంటే చెరువులు ఏదైతే కబ్జాలు జరిగిందో దాని సమయం హద్దులు బాధిన తర్వాత ప్రభుత్వ ప్లేసులు కాపాడుతున్నాం అనేది హైడ్రా వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. దీని మీద మీకు ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? అయితే తెల్లాపూర్లో ఉన్న చెరువుల మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారికి కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి స్పందించి రంగనాథ్ సార్ కూడా తెల్లపురం వచ్చి చెరువులను విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత ఒక 10% మాత్రమే ఎఫ్టీఎల్ పెంచివేయడం జరిగింది. ఇంకా 90% చెరువులకి ఇంకా పెంచింగ్ అట్లాగే ఉంది. కాబట్టి హైడ్రా సార్ కూడా రంగనాథ్ సార్ కూడా నేను కోరుకుంటున్నా అంటే తెల్లాపురంలో 3 చెరువులకు ఎఫ్టీఎల్ పరిధిలో ఫెన్సింగ్ వేసి చెరువులను కాపాడాలని కోరుకుంటున్నా. సో ఏదైతే పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ సంబంధించి చెరువులు కబ్జాలకు జరుగుతుంది, నాలాలు కూడా కబ్జాలు జరుగుతుందంటూ గత 10 సంవత్సరాల నుంచి కూడా వడ్డే నరసింహులు గారు కలెక్టర్లకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ చెరువులు కాపాడాలి, కబ్జాలకు గురవుతుంది, నాలాలు కాపాడాలి. భవిష్యత్తు తరానికి ఈ చెరువులు కబ్జాలు అవ్వడం వల్ల, నాలాలు కబ్జాలు అవ్వడం వల్ల భవిష్యత్తు తరానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. గతంలో రంగనాథ్ గారు కూడా వచ్చి హద్దులబాదం జరిగింది. కేవలం 10% మాత్రమే జరిగింది. ఇంకా 90% ప్రభుత్వ చెరువులు కానీ నాలాలు కానీ కాపాడాల్సిన అవసరం ఉంది. కనుక
సంగారెడ్డి కలెక్టర్ గారు ఒకసారి మరోసారి చెరువులను పరిశీలించి ఏదైతే కబ్జాలు జరుగుతుందో వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందంటూ వారు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ జరిగింది. దీని విషయంలో కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించిండు. రాబోయే రోజులలో కూడా కబ్జాల విషయంలో ఎక్కడ కూడా అన్యాయం జరిగినా తప్పకుండా ప్రజా సమస్యల మీద ప్రజల తరపున మేము కొట్లాడతాము. అక్రమ కబ్జాలు జరగకుండా ఖచ్చితంగా మా ప్రాణాలు తెగించైనా సరే కానీ ఈ కబ్జాలు జరిగిన వాటిని మాత్రం పూర్తి స్థాయిలో అరికడతామంటూ నరసింహ చెప్తున్నటువంటి విషయం. కెమెరా పర్సన్ మల్లిస్తో తొలిదేశ్ టీవీ వెంకటేష్, సంగారెడ్డి కలెక్టర్ నుంచి.